మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్లలో ఈరోజు సాయంత్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటు దళితులను, ఇటు బీసీలను, ఇటు విద్యార్థులను, ఇటు రైతులను పేమర్చాము కాంగ్రెస్ పార్టీ పక్షాన అని సంబోధిస్తూ అసత్యాలను మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అసత్యాలు అంటే 9.5 సంవత్సరాల నుంచి రైతులను ఓన్లీ వారికి రైతు రుణమాఫీ చేయకుండా, రైతు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, రైతు పనిముట్లు ఇవ్వకుండా, రైతులను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనట్టుగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు వారి యొక్క పండించినటువంటి పంటకు వారు సరైనటువంటి మద్దతు ధరను అడిగితే వారు మిర్చి యార్డు పైన దాడి చేస్తే మీ ప్రభుత్వము, మీ పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి 10 మంది రైతులను బేడీ లేచి జైల్లో పెట్టినటువంటి దాఖలాలను మర్చి మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎవరైతే బీసీ విద్యార్థులు ఓవర్సీస్ లోన్ల కోసం మీకు అప్లికేషన్లు పెట్టుకుంటే సంవత్సరాల కొద్దీ అవి మురిగిపోతూ ఉంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక తండ్రి మిమ్మల్ని సూర్యాపేటలో అడిగితే వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేపించి జైల్లో పెట్టినటువంటి ఘనత మీది కాదా అని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా సిరిసిల్ల జిల్లాలో మీరు ఎక్కడైతే మాట్లాడారో అక్కడ మీ పక్కనటువంటి మీ సుపుత్రులు మాజీ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేరెలలో ఇసుక మాఫియా దళితులను ఇసుక లారీలతో తొక్కిచ్చి వారిని చావుకు కారణమైంది మీరు కాదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాంతోపాటు వాళ్లకు బేడీ లేచి వాళ్ళను చెరసాలో ఉంచింది మీరు కాదా అని మాట్లాడడం ఒక్కసారి మీరు గతం మర్చి, వాస్తవాలను మర్చి అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుందని మీరు ఊహించి మాట్లాడడం సమంజసం కాదు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు మీరందరూ కూడా ఎప్పుడైతే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు అందవలసినటువంటి ఎవరైతే 12,53,000 మంది అర్హులైనటువంటి స్కాలర్షిప్ల పైన ఎప్పుడైనా రివ్యూ చేశారని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు రివ్యూ చేయకుండా మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఫాస్ట్ పేరుతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మా యొక్క ప్రాధాన్యత అంశాలు కాదు అని చెప్పి స్వయంగా మీ తనయులు మాజీ మంత్రివర్యులు చెప్పినటువంటి మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.